ఇల్లు కొనాలి అనుకుంటున్న వారు ఒకసారి బ్యాంకు వేలంకు ఇల్లు గురించి కూడా వినండి. అసలు మినిమం బడ్జెట్ లో మంచి ఇంటి కోసం అయితే చూస్తున్నా అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాంకు వేలం ఇల్లు అంటే ఏమిటి? ఎవరికైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ప్రాపర్టీని స్వాధీనం అయితే చేసుకోవడానికి వేలంగా అయితే పెడతారు. ఇది లీగల్ గా అయితే జరుగుతుంది. ఇది మొత్తం కూడా సర్వీస్ యాక్ట్ కింద పేరుతో మాత్రము బ్యాంక్ అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. ఈ వేలం మనకి ఎక్కడ చూడాలి అనుకుంటే www.ibapi.in లో ఉంటుంది. అలాగే మనకి ఎస్బీఐ బ్యాంక్ లో sbi.co.in దాంట్లో ఉంటుంది. అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులలో అయితే యాక్షన్ పేజ్లో అయితే ఈ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకైతే ఉంటాయండి. అంటే మనకి అడ్రస్, సైజు, ఫేసింగ్, రిజర్వ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకి అందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈఎండి అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అని మీకు మెన్షన్ చేస్తారు అందులో. ఒకవేళ మనకి ఇల్లు బాగుంది అని అనిపిస్తే, యాక్షన్ కి అప్లై చేయాలి అని అనిపిస్తే యాక్షన్ కి ముందు మనము ఈఎండి అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఉదాహరణకి 50 లక్షల ఇల్లు అయితే మనకి 2 లక్షల వరకు అయితే ఈఎండి అయితే ఉంటుంది. అక్కడ ఆక్షన్ తేదీ ఫిక్స్ కూడా చేస్తారు. ఆ రోజు మనం ఆన్లైన్ లో అయితే లాగిన్ అయితే అవి బిడ్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఎవరి హైయెస్ట్ బిడ్ అయితే వేస్తారో వాళ్ళకి ఇల్లు అయితే వస్తుందండి. ఇప్పుడు అసలు పాయింట్ ఏమిటంటే లాభం ఎంత? ఒకసారి మార్కెట్ రేటుతో పోలిస్తే 10 నుంచి 25% వరకు అయితే దొరుకుతుంది. 75 లక్షల విలువ చేసే ఇల్లు మనకి కేవలం 50 నుంచి 55 లక్షలలో దొరకొచ్చండి. ఇంకా బోనస్ గా బ్రోకర్ చార్జెస్ అయితే ఉండవు, నెగోషియబుల్ కూడా ఉండదండి. డైరెక్ట్ బ్యాంక్ దగ్గర నుంచే ఈ డీల్ అయితే పూర్తవుతుంది. కానీ ఇందులో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొన్ని ఇల్లు ఇరిగేషన్ లో ఉండొచ్చు, ఇంట్లో యజమాని కూడా ఉండి ఇల్లునైతే వదలకపోవచ్చు. టైటిల్ డీడ్, ఈసీ, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండేలా అయితే చూసుకోవాలి. ఇంటిని ఫిజికల్ గా అయితే చూసుకోవాలి. ఒక అడ్వకేట్ ద్వారా కూడా లీగల్ గా అయితే చెక్ చేసుకోవాలి. పైన ఉన్న నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే చూడండి. మనం బిడ్ గెలిచినాక 15 నుంచి 30 రోజుల మనకి సమయం అయితే ఉంటుంది. తర్వాత బ్యాంకు ఒక సేల్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇల్లు పూర్తిగా మీ సొంతం అయిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే బ్యాంకు వేలం ఇల్లు అనేది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. కానీ అవగాహన లేకుండా బిడ్ వేస్తే కొంచెం రిస్కే అయితే అవుతుంది. ఇలాంటి ఇంకొన్ని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.